Hey guys, this is Manisha Paidala. You are watching Casa Interiors. Present అయితే నేను మహమ్మద్ రిజాసా కల్లాపూర్లో ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనం చాలా ప్రాజెక్ట్స్ చేసాము. ఇది 3 BHK ఫ్లాట్. సో ఈ క్లయింట్ ఇద్దరు బ్రదర్స్ అనమాట. 2 ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి. సో 13th ఫ్లోర్ అండ్ 8th ఫ్లోర్. ప్రెసెంట్ 13th ఫ్లోర్ ఫ్లాట్ అయితే మేము షూట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ 3 BHK. ఈ క్లయింట్ కి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ కొంచెం మోడర్న్ అండ్ ట్రెడిషనల్ టచ్ లో మనకి కంప్లీట్ ఇంటీరియర్స్ కావాలి. సో కంప్లీట్ హౌస్ అంతా అలాగే డిజైన్ చేసాము. సో ఫస్ట్ వస్తే మనకి లివింగ్ లో ఎంటర్ అవ్వగానే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో ఎంటర్ అవ్వగానే మనకి టీవీ యూనిట్ ఇక్కడ వచ్చింది. సో టీవీ యూనిట్ లో మీకు కంప్లీట్లీ చూసినట్లయితే బ్యాక్ మొత్తం లామినేట్ తీసుకున్నాము. లామినేట్ గ్లోబస్ తోటి హైలైట్ చేసాము. సో దీనికి హైలైటెడ్ పార్ట్ క్వాంటిటీ ఆఫ్ వుడ్ అనేది ఎక్కువ తీసుకున్నాము. సో ఈ వుడ్ తోటి ఈ డిజైన్ కొంచెం కాంప్లిమెంట్ చేస్తూ 2 ఫ్లోటింగ్ లెడ్జెస్ తీసుకున్నాము ఏదైనా మనం హైలైట్ చేసుకోవడానికి. సో ఫ్లోటింగ్ లెడ్జెస్ కి హైలైటెడ్ గా కొన్ని స్పాట్ లైట్స్ కూడా ఇచ్చేసాము. సో ఇక్కడ మీరు చూసామంటే ఓన్లీ లోవర్స్ కాకుండా ఇది మనం మ్యాన్మేడ్ చేసాము. లైక్ పీవీసీ లోవర్స్ కాకుండా వుడ్ తో క్రియేట్ చేసిన 2 వుడ్ బ్లాక్స్ అయితే తీసుకున్నాము పిల్లర్స్ లాగా. సో ఈ డిజైన్ ని కొంచెం ఎలివేట్ చేయడానికి. సో మీకు ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా రెగ్యులర్ గా బ్లాక్ ప్రొఫైల్ యూనిట్ ఇస్తాము రిమోట్ యాక్సెస్ కోసం. అలాగా ఈ క్లయింట్ మొత్తం ఈ హౌస్ అంతా ఫ్లూటెడ్ తీయలేదు, గ్లాస్ మొత్తం ఫ్లూటెడ్ గ్లాస్ యూజ్ చేసాము. సో ఇక్కడ కూడా రోజ్ గోల్డ్ ప్రొఫైల్ కి ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకున్నాము. సో ఇక్కడ గ్లాస్ అనేది మనకి ఎందుకు తీసుకుంటాము అంటే రిమోట్ యాక్సెస్ సెన్సార్ యాక్సెస్ ఉండాలి కాబట్టి ఇలా తీసుకున్నాము. సో కంప్లీట్ టీవీ యూనిట్ అయితే ఇలా డిజైన్ చేసేసాము. సో నా మూవింగ్ లో చేసాము. ఇక్కడ కూడా మీకు గ్రీన్ కలర్ ఒక హైడ్రోసీ టైల్ అనేది తీసుకున్నాము. సో కింద అయితే బేస్ స్టోరేజ్ ఇచ్చేసేసాము. వాల్ ని ఆల్రెడీ చెప్పాలి కదా హౌస్ అంతా మనకి ఫ్లూటెడ్ గ్లాసే వస్తుంది. సో ఇక్కడ ఫ్లూటెడ్ దానిలో కొంచెం మనకి విషయం వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ వాల్ కి కొంచెం డెప్త్ అయితే ఉంది. సో ఆ డెప్త్ స్పేస్ ని మనం వేస్ట్ చేయకుండా ప్యాంట్రీ స్టోరేజ్ అయితే తీసుకున్నాం. బిల్డర్ ఆల్రెడీ గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. సో అదే గ్రానైట్ అయితే పిక్ చేసుకున్నాము. బ్లాక్ కలర్ కి కాంబినేషన్ గా మనకి గ్రీన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. ఇదేంటి అంటే మెటీరియల్ వైస్ వచ్చేసరికి ఇదంతా అక్రిలిక్ యూజ్ చేసాము. గ్రీన్ కలర్ అక్రిలిక్ అనేది యూజ్ చేసాము. సో ఇక్కడ మీరు బ్యాక్ డ్రాప్ చూస్తున్నారు కదా టైల్స్, ఇవి కూడా గ్లాస్ టైల్స్ అంటారు. సో గ్లాస్ టైల్స్ ఇలా వచ్చేస్తుంది. సో ఇదేమైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని ఇప్పుడు క్లయింట్ ఏంటంటే ఓపెన్ కావాలన్నారు రైస్ బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి. లేదు మనకి షెల్ఫ్స్ కావాలన్నా షెల్ఫ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బాడీ పుల్అవుట్ అయితే ఇక్కడ తీసుకున్నాం. అండ్ వాల్ యూనిట్స్ రెగ్యులర్ స్టోరేజ్ వైజ్ వాల్ యూనిట్స్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ మీరు ఒక చిన్న ఓపెన్ యూనిట్ కూడా ఇచ్చాము వాల్ యూనిట్స్ కింద. ఎందుకంటే ప్రతిసారి డోర్ ఓపెన్ చేసి మనం ఏమైనా తీసుకోవాలన్న కష్టము. డైలీ టీ షుగర్ అలాంటివి ఇక్కడ పెట్టేసి చేసాము. ఈ క్లయింట్ ఇక్కడ విగ్గర్ బాస్కెట్ కావాలన్నారు. సో విగ్గర్ బాస్కెట్ ఇచ్చేసాము. అండ్ విగ్గర్ బాస్కెట్. సో ఇంత చిన్న దాంట్లో మనకి ఓపెన్ బాక్స్